రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ప్రభు పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని కృప ద్వారా ఇలాగూ మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. కల్వరిలో జరిగిన అద్భుతాలని మనం ఒక శీర్షికగా ధ్యానిస్తున్నాము. ఒక అద్భుతం వెంబడి మరి ఒక అద్భుతం. యేసు క్రీస్తు చివరి గడియల్లో, అంటే శరీరధారిగా ఉన్న సమయంలో, చివరి గడియల్లో మరి తన ప్రాణము సర్వలోక పాప పరిహారార్థం అర్పిస్తున్న ఆ వేళలో 7 గొప్ప మాటలు, మరి కేకలు వేస్తున్న ఆ సమయంలో, తన ప్రాణము విడిచిపెడుతున్న సమయంలో జరిగిన అద్భుత క్రియలన్నీ కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కూడా మనము సమాధులు తెరవబడింది, ద టూమ్స్ వేర్ ఓపెన్ అనే ఒక అంశం మీద కొద్దిసేపు మనం ధ్యానించనై ఉన్నాము. మరి అంతకుముందు ఒక పాట పాడతాను, దేవుని మహిమార్థం. అంటే పునరుద్ధాన శక్తి గల యేసును మనం ఆరాధిస్తున్నాం. క్రీస్తు మరణించినాడు, అది నిజమే, ముమ్మాటికి సత్యం. యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించినాడు. అంతటితో అది ఆగిపోలేదు. 3వ రోజు ఆయన పునరుద్ధానుడైనాడు. ఆయన యందు నిద్రించిన వారు మరణించినను అది మరణం కాదు, అది జీవంలోకి దాటిపోతున్నారని యేసు ప్రభు ఎంతో స్పష్టంగా యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనంలో, పునరుద్ధానము నేనే, జీవము నేనే. మరి నా యందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. మరి అలాంటి శక్తి కలిగిన వారు మనం క్రైస్తవులం. అంటే మరణ భయము లేకుండా మరణము నుండి మనము జీవంలోకి దాటిపోతున్నాం. క్రీస్తు మరణం ద్వారా మనకు జీవము అనుగ్రహింపబడింది. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అట్ ద క్రాస్? సిలువ వద్ద నీకు లభించిన గొప్ప ఆశీర్వాదం జీవం, లైఫ్. యేసు ప్రభు అంటాడు, నేను లోకమునకు వచ్చినాను అందరికి జీవం ఇవ్వడానికి వచ్చినాను, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాను. ఐ గేవ్ టు గివ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. అదే నీకు ఎప్పుడు గుర్తుండాలి. అందుకే మనం యేసు ప్రభు బిడ్డలం ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోం. మనకు తెలుసు జీవం ఇవ్వడానికి వచ్చినాడు ప్రభు. నా కష్టాల్లో, నా దుఃఖాల్లో నన్ను బ్రతికిస్తాడు. ఆయన బ్రతికినాడు, ఆయన మరణాన్ని గెలిచినాడు, ఆయన జీవంలోకి నన్ను దాటిస్తాడు. నా అంతటా నేను ప్రాణం తీసుకోను, ఐ విల్ నాట్ డై. వాక్యంలో ఉన్నది కదా, 118వ కీర్తన 17వ వచనం, నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాను. అందుకే మనము బ్రతుకుతున్నాం, మనం చలిస్తున్నాం, మనం ఉనికి కలిగి ఉన్నాం, మనం బ్రతుకుతున్నాం ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా. లేకుంటే మనం ఈ లోకంలో బ్రతకలేం. అంటే ఎవ్రీ డే వీఆర్ లివింగ్ బికాజ్ ఈజ్ లైఫ్. ఈరోజు సమాధులు తెరవబడిన ద టూమ్స్ వేర్ ఓపెన్. అంటే అది సమాధులు తెరవబడిన కార్యం కొద్దిగా ధ్యానిద్దాం. అంటే ఎలాగో పరిశుద్ధులు, మరి యేసు ప్రభు పునరుద్ధారణైనప్పుడు తెరవబడిన సమాధుల్లో నుండి పరిశుద్ధులు కూడా లేచి అక్కడిక్కడ అగబడినారు, ప్రత్యక్షతలు చూపెట్టినారు. యేసు ప్రభు ఏ విధంగా పునరుద్ధానుడై మరి తాను 11 లేక 12 ప్రత్యక్షతలు చూపెట్టినాడు, అపియరెన్సెస్ ఆఫ్ జీసస్. అలాగే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మరి పరిశుద్ధులు వారు కూడా మరణాన్ని జయించినారు. అది కల్వరిలో జరిగిన అద్భుతాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అంతకుముందు
మరి కొన్ని వచనాలు ఒక పాట పాడిన తర్వాత దేవుని సన్నిధి దిగాలంటే నేను పాట పాడాలి. బిఫోర్ ఐ ప్రీచ్ ఐ వాంట్ టు సింగ్. నేను లేచిన యేసునందు మానకామది నమ్ముకుందును. నేను లేచిన యేసునందు మానకామది నమ్ముకుందు. తాను నాలో ఉండినందున దయను చేర్చును మోక్షములోన. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు. మరువకండి యేసు ప్రభుని, మరువకండి యేసు ప్రభుని. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే ఆత్మశాంతి, యేసునందే ఆత్మశాంతి. యేసునందే మోక్ష భాగ్యం, యేసునందే మోక్ష భాగ్యం. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు. పాపులను ప్రేమించినాడు, పాపులను ప్రేమించినాడు. ప్రాణదానము చేసినాడు, ప్రాణదానము చేసినాడు. హల్లెలూయా. లేచినాడు రాని ఈస్టర్ పాడదామా? థ్యాంక్ యూ. వాక్యంలోకి వెళ్దాం. కల్వరిలో జరిగిన అద్భుతాలు. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయంకు రండి. ఇక్కడ మనము కల్వరిలో జరిగిన అద్భుతాలను ధ్యానిస్తూ వచ్చాం. మాథ్యూ 27. నేను 45 నుండి చదువుతున్నాను. మాథ్యూ 27:45 ఆన్వర్డ్స్. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిసివని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజీ తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియాత రక్షింపవచ్చునేమో అని చూతాము అని. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడాను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. పరిశుద్ధ శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కగా మరి పరిశుద్ధ గ్రంథములో అన్ని లిఖితములైంది కనుక ఇవన్నీ ఈ సన్నివేశం మనం ధ్యానిస్తూనే ఉన్నాం ప్రతిరోజు కూడా. యేసు ప్రభు శిలువలో వ్రేలాడే దృశ్యము, మరణయాతంలో ఉన్నాడు. క్రూరులు, మూర్ఖులు, దుర్మార్గులు, తుంటరులు అంతా యేసు ప్రభువును మరి గాయపరుస్తున్నారు, కొడుతున్నారు, వారుతో దున్నుతున్నారు, వీపు దున్నుతున్నారు, మరి ముండ్ల మకుటమేసి తలలో మరి అమర్చినారు. మేకులతో, బలమైన మేకులతో కొయ్యకు 3 మేకుల మీద వేలాడ చేస్తున్నారు. అంటే
ఎలాగుంటుంది మరి పరిస్థితి, ఊహించలేని పరిస్థితి. అంటే ఆయన దేహం నుండి రక్తము, నీరు అంతా కారిపోయింది. ఇంకా ఆ సమయంలో ప్రాణము మరి వదిలిపోతుంది అన్నప్పుడు ఆయన కేకలు వేస్తున్నాడు, 7 కేకలు. మొదటి కేక, తండ్రి వీరేమి చేయుచున్నారు తెలియదు, వీరిని క్షమించమని. అంత ప్రేమతో ఉన్న మాటలు చూడండి. మనం ఇవన్నీ ధ్యానిస్తున్నప్పుడు మన జీవితం ఎలాగుందని కంపేర్ చేసుకోవాలి. చూడండి, మనం కొన్నిసార్లు చాలా భక్తులం అనుకుంటాం, ఏదో మనకు చాలా వచ్చి అనుకుంటాం. ఒకటిదే యేసును పక్కన పెట్టుకుంటే మనం చాలా చిన్నగా అయిపోతాం. యేసు క్షమను, యేసు ప్రేమను, యేసు త్యాగాన్ని, యేసు బలియాగాన్ని, యేసు సమర్పణను, యేసు ప్రేమ పక్కన మనది పెట్టుకుంటే చాలా ఇసుమంత అయిపోతాం, మనం చిన్నగా అయిపోతాం. అందుకే మన గురి గమ్యం యేసే అయి ఉండాలి. యేసు సిలువ అంటే, సిలువ అంటే కట్టె సిలువ కాదు, సిలువ శాపగ్రస్తమైంది. సిలువ శాపగ్రస్తమైంది కానీ ఆ శాపాన్ని యేసు ప్రభు సిలువలో మన కొరకు ఏం చేస్తున్నాడు? భరించినాడు. పాపాలన్నీ వహించినాడు. మన రోగము రుగ్మతలన్నీ కూడా భరించినాడు. అంటే యేసు ప్రభు చేసిన గొప్ప బలియాగాని మనం ధ్యానిస్తున్నాం. ఎందుకు సిలువను ధ్యానిస్తున్నారని ఎవరైనా అడిగితే మీరు చెప్పాలి, వాళ్ళకు అర్థం చేయాలి. మేము యేసు ప్రభు యొక్క గొప్ప త్యాగాన్ని, ప్రేమను, ఆయన బలిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను జ్ఞాపకము చేసుకుంటకు మీరు ఏం చేయాలి? దీన్ని చేయాలి, చేయుడని చెప్పాను. కాబట్టి అది మనకు శక్తి. కొందరికి అర్థం కాదు, ఏంటి సిలువ 40 రోజులు ఉదయకాలం లేచిపోతాను. అప్పుడు అనాల, సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి అది వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. ఇదంతా మనకి ఏం కలుగుతుంది? శక్తి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అలాగూ ఎవరైనా మీకు తిరుగుబాటు చేసి మాట్లాడితే వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళకి అర్థం చేయాలి. ఎందుకంటే వారికి అర్థం కావడం లేదు, ఏంటిది పెద్ద మేళలాగా అందరు వెళ్తున్నారు, సిలువ అంటున్నారు, సిలువ జరిగిపోయిన కార్యం కదా, కాదు. పౌలు భక్తుడు సిలువ ఎందే అతిశయిస్తున్నాడు కదా, సిలువ ఎందే అతిశయిస్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు లూకాసువార్త 9:23లో, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తను తాను ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాను. యేసు ప్రభు చెప్పిన మాటకు మనం విధేయత చూపెడుతున్నాం. దేవుని స్తోత్రం. అయితే యేసు ప్రభు ఇదంతా కూడా మౌనంగా భరిస్తున్నాడు. ఒక 7 కేకలు తప్పి మరొక మాట యేసు నోటి నుండి వచ్చిందని మరి ఎక్కడ కూడా రుజువులు లేవు. అంటే హీ జస్ట్ బోర్ సైలెంట్లీ. అందుకే యెషయా 53లో ఆయన బాధింపబడినను నోరు తెరవలేదంట. ఈ బాధలో ఆయన నోరు తెరవలేదంట. ఒకవేళ నోరు తెరిచి వాళ్ళని ఒక్కసారి తిట్టినాడు అనుకోండి, అరే మీకు ఎంత మేలు చేసినా, నేను ఇంత కీడు చేస్తున్నారు నాకు, మనమైతే అంటాం, నేను చేసిన మేలంతా మర్చిపోయినావు, నన్ను ఇంత కష్టపెడుతున్నావు అని అంటాం. కానీ యేసుప్రభు అలాగేమనలేదు, బాధింపబడిన నోరు తెరవలేదు. హల్లెలూయా. అలాంటి స్వభావం కావాలని మనం ఆశించాలి, ప్రార్థన చేయాలి. దేవా నా మాటకు మాట, తూటకు తూట, ఏదన్నా అంటే టెన్నిస్ కొట్టినట్టే అటు ఇటు మాట్లాడతాం. కానీ యేసును చూస్తే ఎంత శక్తి. అందుకే సిలువను కూర్చున్న వార్త, అది రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి, శక్తి అన్నమాట. హల్లెలూయా. ఎన్ని మాటలు అన్నా కానీ రెస్పాన్స్ లేదు, మౌనంగా ఉండి స్తోత్రం ప్రభువా అని భరించడానికి అది సిలువ శక్తి కావాలి. అయితే యేసు ప్రభు మౌనంగా, హీ టుక్ ఇట్ అపాన్ హిమ్సెల్ఫ్ అండ్ హీ వాజ్ సైలెంట్ త్రూ అవుట్. కానీ వెన్ హీ వాజ్ సైలెంట్, గాడ్ వాజ్ యాక్టింగ్. ఎప్పుడైనా మనము నిశ్శబ్దంగా ఉండి కష్టాలన్నీ మౌనంగా భరిస్తే దేవుడు మన పక్షాన ఉంటాడు, దేవుడు దిగొచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ అద్భుతాలన్నీ ఎవరు చేసినట్టు? దేవుడే చేసినట్టు కదా. తన కుమారుడు సిలువలో మరి పట్టు బాధ పడుతున్నప్పుడు మరి ఈ అద్భుతాలన్నీ మనం ధ్యానిస్తున్నాం. ఒకటి సూర్యుడు కూడా అదృశ్యుడైపోయినాడు అంట. వెలుగైన దేవుడు యేసు ప్రభువును ఇంతగా మరి పట్టు బాధలు భరిస్తూ తన ప్రాణము విడుస్తున్న సమయంలో సూర్యుడు కూడా దాక్కున్నాడంట. దేశమంతటా ఏం కలిగింది? చీకటిగా అయిపోయింది. తర్వాత ఏమైంది? అద్భుతం. దేవాలయపు తెర పైనుండి కిందికి చినిపోయింది. మూడవది ఏమైంది? గొప్ప భూకంపము కలిగింది. తర్వాత ఏమైంది? బండలు బద్దలైపోయింది. నిన్నటి రోజు బండలు బద్దలైనని మనం ధ్యానించినాం. ఈరోజు మరి సమాధులు ఏమైందట? తెరవబడిపోయాయి. సమాధులు తెరవబడిందంటే అద్భుతమే అది. సమాధులు ఎలా తెరవబడుతుంది? నాకు అనిపిస్తుంది పెద్ద భూకంపం వచ్చి అంత ఊపేసింది. మరి అప్పుడు సమాధి అంటే మనలాగా ఇప్పుడు భూమి దవ్వి మరి శవశరీరాన్ని దాంట్లో దింపి మట్టి పోసి పూడవడం కాదు. యూదులు అలా చేయరు, రాతిని తొలిపిస్తారు అన్నమాట. వాళ్ళు గుహలలో పెడతారు. ఇప్పుడు లాజరు బయటికి రమ్మంటే ఆ రాతి సమాధి నుండి బయటికి వస్తున్నాడు కదా, కట్లు కట్టుకొని. అంటే అలాగూ తొలిపించిన
సమాధుల్లో రాతి సమాధులు ఉంటాయి వాళ్ళు. ఆ సమాధుల ముందు ముఖద్వారంలో పెద్ద బండ పెడతారు. యేసుప్రభు పునరుద్ధానుడైనప్పుడు కూడా మనం చూసిన అయ్యో మన కొరకు ఎవరు ఆ రాతిని పొర్లిస్తారు, ఆ రాయి ఎంతో గొప్పది, ఈ రాయి మనం ఎలా ఒలిచి ఆ శవ శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూస్తామని అనుకొని వెళ్తున్నారు అన్నమాట. వాళ్ళు వెళ్ళేలోగా ఏమైంది, గొప్ప కార్యం, మహాభూకంపం కలిగింది అని అక్కడ రాసి ఉంది. ఆ భూకంపంలో అనుకుంటాను మరి ఆ అడ్డుగా ఉన్న రాయి ఏమైంది, తొరలిపోయింది. హల్లెలూయా చెప్తారు ఒకసారి. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలా భూమి కదిలినట్టు సమస్యలు వచ్చినప్పుడు కొన్ని అడ్డుబండలన్నీ తొలగిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మహాభూకంపం కలిగింది, మరి బండలన్నీ బద్దలైపోతుంది. దెర్ వాజ్ సచ్ ఎ షేకింగ్. మరి ఇట్ ఇస్ అ డివైన్ ఇంటర్వెన్షన్. దేవుడే స్వయంగా దిగొచ్చి కార్యాలు చేస్తున్నట్టు సమాధులన్నీ తెరవబడింది. పరిశుద్ధులు మరి ఆ సమాధుల్లో ఉన్నారు కదా, సమాధులు ముఖద్వారాలన్నీ తెరవబడింది. మరి యేసు పునరుద్ధానమైనప్పుడు ఈ పరిశుద్ధ దేహాలకు జీవం వచ్చేసింది. వాళ్ళు కూడా పట్టణంలోకి వెళ్ళి చాలామందికి అగుపడిరి అని వాక్యంలో ఉన్నది. కనుక మనము ఇది ఒకవేళ స్వయంగా సమాధులు తెరవబడాలంటే కష్టం కదా. ఒక్కొక్క సమాధి పోయి తవ్వి తీసి, అది మానవ యత్నం. అది దేవుడే చేసే కార్యాలు ఎలాగుంటుంది, మానవుడు తన స్వప్రయోజనంతో చేసే, తన స్వశక్తితో చేసే కార్యాలు నేను ఊహించినాను అన్నమాట. ఇక్కడ ఒక సూపర్ న్యాచురల్ మానవాతీతమైన కార్యం జరిగినప్పుడు సమాధులన్నీ తెరవబడింది. కానీ ఒక మనిషి అనుకుంటే, కొందరు అనుకున్నారు అనుకోండి, ప్రతి ఒక్కరిని మనం లేపుదాం మన శక్తితో అంటే, ఆ తవ్వి తీసి ఆ మురిగిపోయిన కుళ్ళిపోయిన శరీరాలకు జీవం పోయాలంటే మన వల్ల కలిగే కార్యము కాదు. అంటే దేవుని వల్ల కలిగిన కార్యాలు కొన్ని ఉంటాయి. అందుకే మానవుడు ఎప్పుడు కూడా దేవుని కార్యాలు దేవునికి, మానవుడు చేసే కార్యాలు మానవుడు తన శక్తి కొలది చేస్తున్నాడు. కానీ మనం చెయ్యలేని కార్యాలన్నీ ఎవరు చేయాలి, దేవుడే చేయాలి. దేవునికి స్తోత్రం. వదిలిపెట్టాలి దేవునికి. కానీ దేవుడు చేస్తాడని చెప్పి మనం చేయాల్సిన కార్యం చేయకుంటే అది దేవునికి ఇష్టము కాదు. మనం చేయాల్సింది చేయాలి, మనకు చేయలేనిది దేవుడు చేస్తాడు. ఇక్కడ ఎవరు చేస్తారంటే ఒక్కొక్క సమాధి తవ్వి కుళ్ళిపోయిన దేహాలకు జీవం చేసినా కానీ దేహానికి జీవం ఎవరు పోస్తారు. కానీ ఇక్కడ మహా అద్భుతం జరిగింది. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ మిరకల్. అంటే ఆ సమాధులు తెరవబడడం, ఈరోజు అదే అంశం. సమాధులు తెరవబడడం అంటే చాలా గొప్ప కార్యము జరిగినట్టని మనకు అర్థమవుతుంది. ఇన్ని అద్భుతాల్లోకి వెళ్ళా సమాధులు తెరవబడిందని ఇక్కడ వాక్యంలో మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 27, 52, 53, 54. మత్తయి సువార్త 22, 27, 52. సమాధులు తెరవబడెను. హల్లెలూయా. నిద్రించిన అనేకులలో నుండి అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. అంటే పోగొట్టుకున్న వారందరూ మరి తిరిగి వచ్చి కనబడుతున్నారు, మనకు కనబడుతున్నారు. అంటే అది ఎంత సంతోషకరం కదా. మనం పోగొట్టుకున్న వారి గురించి ఎప్పుడు విలపిస్తూ ఉంటాం. కానీ ప్రభు బిడ్డలు అలా విలపించకూడదు. మనం పునరుద్ధానంలో విశ్వాసం ఉన్నది. ఇది ఇలా జరిగింది ఎందుకు ప్రభా, ఇది మొదట ఎందుకు చేసినావు, అసలు పునరుద్ధానం అనేది నువ్వు వచ్చినప్పుడు మామూలు క్రీస్తునందు మరణించిన వారందరూ ధన్యులు, వారు పునరుద్ధారులు అవుతారు, క్రీస్తుతో కూడా మరో నిత్యం రాజ్యం వెళ్తారని ఇవన్నీ సత్యాలు మాకు తెలుసు, మనకు తెలుసు. మళ్ళేంటి పునరుద్ధానం అయింది ఇలాగ అని నేను ఆలోచించినాను. మరి చాలా వెతికినాను. అప్పుడు నాకు దేవుడిచ్చిన ఒక రెవల్యూషన్ ఏంటంటే రాబోయే గొప్ప పునరుద్ధానముకు ఇది మొగ్గ తొడిగిందనమాట. అంటే ఇట్స్ ఎ శాంపుల్. చూడండి, ఒక పువ్వు వికసిస్తుంది అని అన్నప్పుడు ఫుల్ బ్లూమ్లో ఉన్న పువ్వు మొట్టమొదటి ఎలాగుంటుంది, మొగ్గలాగుంటుంది కదా, అట్లా అనుకోవాలి మీరు. అంతే, ఇది మొగ్గలాగుంది. మరి ఒక టేస్ట్ చూపెడుతున్నాడు ప్రభు. మనకు పునరుద్ధానం ఉన్నది. మనకు కేవలము సిలువ మరణం మాత్రం, అయ్యో ప్రభు నువ్వు నా కొరకు మరణించినావని ఏ విధంగా మనమైతే బాధపడుతున్నాము, నా పాపముల కొరకు, నా రోగముల కొరకు, నా శాపం కొరకు నువ్వు భరించినావు ఆ వేదన అని అంటున్నాము. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది, అది పునరుద్ధానం. పునరుద్ధానంలో అవుతామని మనము ఈ కల్వరిలో జరిగిన అద్భుతాల ద్వారా నేర్చుకుంటున్నాం. డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ రిజరక్షన్. గాడ్ హ్యాస్ షోన్ ఆల్ ద బిలీవర్స్ ఎ శాంపుల్ ఆఫ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఇన్ జీసస్. అందుకే మరి వాక్యంలో 1 కొరింథీ 15వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఒక్క అధ్యాయం అంతా పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాలు, మరి ఎన్నో అధ్యాయాలు, ఒక్క అధ్యాయం అంతా పునరుద్ధానం గురించే ఉందండి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ మాట ఉంది,
లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి నొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. లేఖన ప్రకారం అంటే ప్రవచనాల ప్రకారమే యేసు ప్రభు పుట్టినాడు, పరిచర్య చేసినాడు, మరణించినాడు, శిలువ మరణం పొందినాడు, 3వ రోజు పునరుద్ధానుడైనాడు. ప్రవచనాల ప్రకారమే తిరిగి రానై ఉన్నాడు. ఇవన్నీ కూడా ముందే ప్రవక్తలు ప్రవచించినారు. అది మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గమ్మత్ అనమాట. అంటే ఇట్ రియల్లీ గివ్స్ అస్ సో మచ్ ఆఫ్ వండర్. ఏ విధంగా ఈ ప్రవచనాలన్నీ 1000 సంవత్సరాల ముందు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరడం మనం చూస్తున్నాం. మనం పునరుద్ధానంలో విశ్వాసం మనం ఉంచాలి క్రైస్తవులం. లేకుంటే మనకు అర్థం లేదట మన జీవితాలకు. మనం యేసు ప్రభువును ఈ జీవితకాలం మట్టుకే మనకు ఆపద మొక్కల స్వామిలాగా, యేసయ్యాను నాకు అది, నాకు బిల్డింగ్, నాకు కారు, నాకు పిల్లల్ని, నాకు పెళ్లి కావాలి, నాకు చదువు కావాలి, ఉద్యోగం కావాలంటే ఈ జీవితం మట్టుకే నీకు యేసు ప్రభు చాలిన వాడైతే నీ విశ్వాసం అంతా మృతము అంటున్నాడు. అంటే వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్. మనల్ని లేపుతాడు. మరణం యొక్క బలం గలవాని చేతుల నుండి మనల్ని విడిపించినాడని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభు అసలు ఎందుకు వచ్చినాడు అంటే అది బలమైన కారణం ఇక్కడ ఉంది. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే, ఆ పిల్లలంటే మనమే, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపజేయుటకు, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అర్థమైతే ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్దామా? అది మెల్లగా చదివితే అర్థమవుతుంది, గబగబా చదివితే ఏమో అర్థం కాదు. ఆయన చేసిన త్యాగం గురించి ఉంది ఇక్కడ. మనం ఆయన పిల్లలము. మనల్ని మరణం యొక్క బలము గలవాని నుండి మనల్ని విడిపించినాడు. ఆయనే మరణమైనాడు. మరణమై మరణాన్ని మరణంతోనే జయించినాడు. మరణపు ముళ్ళుని ఏం చేసినాడు? ఇరిచేసినాడు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడున్నది? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, మరి నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపము నాకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వీఆర్ విన్నర్స్ అన్నమాట. వీఆర్ నాట్ క్విట్టర్స్. వీ హ్యావ్ గాట్ ఎ గ్రేట్ విక్టరీ త్రూ ద డెత్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. అంటే యేసు ప్రభు పునరుద్ధానుడైనందుకు మనకు గొప్ప విజయం. ఒకవేళ యేసు ప్రభు పునరుద్ధానుడు కాలేదు, ఓన్లీ మనం శిలువ కార్యాలే ధ్యానిస్తున్నాము, ఆయన చేసిన బలిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, మరి ఆయన మరణించి 3వ రోజు పునరుద్ధానుడైనాడని ఎంత సంతోషం, ఎంత సంతోషం. లేకుంటే మన విశ్వాసం వ్యర్థం అని 1 కొరింథీ 15వ అధ్యాయము 1 Corinthians 15 చాప్టర్ 17 నుండి 19, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపముల్లోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. స్లెప్ట్ ఇన్ ద లార్డ్, ప్రమోటెడ్ టు గ్లోరీ. పర్వాలేదు, మరి మెమోరియల్ సర్వీస్లో అంటారు, చనిపోయిన ఫ్యూనరల్ సర్వీస్లో అంటారు, ఈ వ్యక్తి చనిపోయినాడు కానీ ఓన్లీ శరీరం ఎక్కడుంది, శరీరం భూస్థాపనం అయిపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది, దాన్ని కలుగజేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుందని మనం ప్రసంగాలు వింటాం కదా. అయితే ఒకవేళ ఆత్మ మరణిస్తే ఆ వ్యక్తి వల్ల ఏం ప్రయోజనం? కాబట్టి దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్ బికాస్ ఆఫ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. యాజ్ హీ రోజ్ ఆన్ ద 3rd day, we also will definitely have resurrection. అది లేకుంటే ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. ఓన్లీ దిస్ లైఫ్ టైం జీసస్ కాదు ఇది. జీసస్ ఈజ్ ఎనీ టైమ్, ఈవెన్ ఆఫ్టర్ అవర్ డెత్ హీఈస్ దేర్, హీఈస్ అలైవ్ అన్నమాట. కనుక ఇక్కడ సమాధులు తెరవబడిందంటే ఒక ముంగుర్త అన్నమాట ఇది. అంటే ఇప్పుడు రానున్న పునరుద్ధానానికి ఒక సూచన అన్నమాట. చూడండి, కుంభవర్షం రాబోతుందంటే ఏలియా ఎంత చూసినాడు? మేఘం ఒక అరచేయి అంతా చూసినాడు. అలాగూ గొప్ప పునరుద్ధాన మహిమను మరి దేవుడు బయలుపరచడం అన్నమాట. మరణం ద్వారానే జీవమని. యేసుప్రభు మరణించినప్పుడు ఇవన్నీ జరిగినాయి, అద్భుతాలన్నీ. ప్రాణం అర్పించినప్పుడు మరి ఇవన్నీ ఒకటొకటి జరిగిపోయినాయి అన్నమాట. అటు ప్రాణం అర్పించడం,
ఇటు జీవాన్ని పొందుకోవడం, అటు ప్రాణం అర్పించగానే మరి చీకటి గమ్మడం, దేవాలయం తెర చినగడం, భూకంపం కలగడం, బండలు బద్దలైపోవడం, సమాధులు తెరవబడడం, ఇవన్నీ ఒకటొకటి అయిపోయింది అనమాట. అంటే యేసు ప్రభు ఆఖరిగా 3 కేకలు వేస్తాడు. ఆఖరిగా వేసిన కేక 5, 6, 7, నేను దప్పికొనుచున్నాను, సమాప్తమైనది, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. అవన్నీ చివరిగా యేసయ్య పెట్టిన గొప్ప కేకలంట అవి. ఇట్స్ ఎ బిగ్ షౌట్. అంటే ఎలాగంతగా ఉన్న గొప్పగా మరి ఇంత బాధలలో ప్రభు అంత శబ్దంతో మరి కేక వేసినాడు. అప్పుడు జరిగిన కార్యాలు ఇవన్నీ మనం ధ్యానించేది. అంటే ఒక పునరుద్ధానం కావాలంటే మొట్టమొదటి ఏం కావాలి? పునరుద్ధానం కావాలంటే, అందరికి పునరుద్ధాన శక్తి కావాలంటే దాని ముందేం జరగాలి? మరణం ద్వారానే పునరుద్ధానం. కనుక మరి యేసుక్రీస్తు మరణం ద్వారానే మనకు ఏం కలగబోతుంది? పునరుద్ధానం కలగబోతుంది. మనకు పునరుద్ధానం కావాలంటే మనం ఏం చేయాలి? మొదట మరణించాలి. అందుకే మరణ భయం మనకు లేదు. మనకు మరణ భయం లేదు. మనకు పునరుద్ధాన విశ్వాసం ఉన్నది. వీ హ్యావ్ ఫెయిత్ దట్ వీ విల్ డెఫినెట్లీ రైజ్ విత్ యాజ్ క్రైస్ట్ హ్యాస్ రిజన్, వీ ఆల్సో రైజ్ ఫ్రమ్ అవర్ డెత్. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం. అంటే అందుకే మరి సమాప్తమైనదని యేసు ప్రభు సిలువలో వేసిన కేక, అవన్నీ మీరు గుడ్ ఫ్రైడే నాడు ఒక్కొక్క మరి కేక గురించి ధ్యానాలు ఉంటాయి. 7 స్పీకర్స్ ఉంటారు. 7 మాటలు, సిలువలో వేసిన మాటలు మీకు మరి అర్థం చేస్తారు. అయితే దేవుని యొక్క ఉగ్రత పాపం చేసిన మానవుని మీద ఎప్పుడు మండుతూ ఉంటుంది. అంటే యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మనము దేవుని ఉగ్రత నుండి తప్పింపబడినాము. దేవుని స్తోత్రం. ఒకవేళ యేసుప్రభు మన కొరకు మరణించకుంటే మనం అందరం నరకపాలైపోతాం. వి ఆర్ డెస్టైన్ టు డిస్ట్రక్షన్ అన్నమాట. అయితే అందుకే కదా దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు ఈ లోకాన్ని పంపించినాడు. అక్కడ ఒక మాట నాకు పరిశుద్ధాత్ముడే గుర్తు చేసినాడు. యోహాను సువార్త 3:16. ఇది సండే స్కూల్ పిల్లలు కూడా ఎప్పుడు వల్లిస్తూ ఉంటారు, కానీ ఒక్కొక్క మాట నువ్వు ధ్యానించినప్పుడు చాలా శక్తి పొందుకుంటాం. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించినాడంటే ఇక్కడున్న వస్తు సామగ్రి ప్రేమించినాడా? కాదు, మనల్ని ప్రేమించినాడు, మానవులను ప్రేమించినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. ఆ మాట మీద నాకు గురి వచ్చింది. ఎప్పుడు ఈ మాట చదువుతూనే ఉంటే పరిశుద్ధాత్ముడు ఆ మాట మీద నాకు సూటిగా మాట్లాడినాడు. నశింపక అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినాక వాడు బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు నశించడు అన్నమాట. వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నశించడం అనమాట. మనం వి బిలీవ్, వి ట్రస్ట్ జీసస్, వి యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ ఎ సేవియర్. మన రక్షకునిగా అంగీకరించినాం. ఆయన దైవ కుమారుడని మనము విశ్వసించినాం. ఆయన మన పాపముల కొరకు తన ప్రాణం అర్పించినాడని విశ్వసిస్తున్నాం. ప్రాణం అర్పించిన తర్వాత అలాగే కాదు, 3వ రోజు ఆయన ఏమైనా లేచినాడు, ఆయన మరణాన్ని గెలిచినాడు, ఆయన పునరుద్ధానుడైనాడు. ఈ విశ్వాసం మనకు శక్తినిస్తుంది. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఎంత ఫెయిత్ అండి మనకు. అందుకే మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టాను, నేను మీ వద్దకు వస్తాను. మరి ఆయన వచ్చేదాకా మన సంగతి ఎవడు చూస్తాడు అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మీ వద్దకు నేను పంపుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీతో సదాకాలం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మీకు వాగ్దానాలు గుర్తు చేస్తాడు, మంచి కార్యాలు గుర్తు చేస్తాడు, ప్రార్థించమంటాడు, చెడు చేయొద్దంటాడు, నేనున్నాను భయపడొద్దంటాడు. వాగ్దానాలు ఎక్కడెక్కడో ఈ 66 గ్రంథాల్లో ఉంటే నీకు కరెక్ట్ టైం కరెక్ట్ వాగ్దానం నీకు ఎలాగొస్తుందండి? ఇదేమన్నా మరి ఇది గొప్ప, నిజంగా దేని గురించి నాకు అసలు ఆలోచించడానికి కూడా వీలు కాదు. ఇంత పిడికాడు మెదడులో ఏ విధంగా వాక్యాలు వెలుగుతాయి. తగిన సమయం తగిన వాక్యం ఎవరిస్తున్నారు అంటే పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది పెద్ద గొప్ప మర్మాలు అన్నమాట. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మనం నశించొద్దని తన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక ఏం పొందుకోవాలా? నిత్య జీవం పొందుకోవాలి. దేవుని స్తోత్రం.
మనకు నిత్య జీవమే మన స్వాస్థ్యం. నిత్య జీవము మనకు స్వాస్థ్యం అనమాట. దేవుడు గొప్ప బహుమానం. ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడు నశించడు, నాశనం లేదు అని. ఎవడన్నా మనం తిట్టినాడు అనుకోండి, అరే నువ్వు నాశనం అవుతారంటే నువ్వు లోపల నవ్వుకోవాలన్నమాట. వీనికి పునరుద్ధాన శక్తి తెలియదు, వీనికి ఈ మర్మం తెలియదు. నేను వాడంటే నశించిపోతానా? కానే కాదు, ఎన్నడూ నశించాం మనం. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువునందు నిద్రించువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ధన్యులంట. చనిపోయిన అయ్యో అతను చనిపోయినాడు అంటే, చనిపోయినాడు. ఎక్కడ పోయినాడు? దేవుని దగ్గర పోయినాడు. దేవునికి స్తోత్రం. మర్ గయా కిదర్ గయా, ఊపర్వాలా, అక్కడ పోయినాడు. ఎందుకంటే శరీరము మన్నైనది మట్టికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడ పోతుంది? దేవుని దగ్గర పోతుంది. అంటే నిరీక్షణ అనమాట. ఇవన్నీ రుజువులు చేయడానికి ఆనాడు యేసు ప్రభు తన ప్రాణము విడిచినప్పుడు జరిగిన అద్భుతాలు. సమాధులు ఏమైపోయినవి? తెరవబడి. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ హీ కెన్ మేక్ యూ అలైవ్, దట్ హీ ఈజ్ అలైవ్ అండ్ హీ విల్ గివ్ యూ ద రిజరక్షన్ ఆఫ్టర్ యువర్ డెత్. దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని ప్రూఫ్స్ కొరకే ఒక శాంపుల్గా యేసు ప్రభు మరణించినప్పుడు మరి సమాధులు తెరవబడి పరిశుద్ధుల శరీరాలు అన్నీ కూడా జీవాన్ని పొందుకొని వారు పట్టణంలోకి వెళ్ళినారంట. వారు యేసు ప్రభు ప్రత్యక్షతలు చూపెట్టినట్టు వారు కూడా అక్కడిక్కడంతా ప్రత్యక్షమైనారు. అంటే ఇది ఎంఫసైజింగ్ ద కమింగ్ రిజరక్షన్. అందుకే ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో నేను చూసినప్పుడు పౌలు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములందే ఆయన ఆనందిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. సౌలు పౌలుగా మారిన తర్వాత భక్తుడై అపోస్తలుడై లేఖనాలు రాస్తున్నాడు కదా, పరిశుద్ధాత్మ పూర్ణుడుగా రాస్తున్నాడు. ఫిలిప్పీ 3:10 నుండి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అంటే ఇక ఆయనకి వేరే ఏమొద్దనమాట. ఆయనకు క్రాస్ కావాలా, రిజరక్షన్ కావాలి. నేను అనుకుంటా 365 రోజులు కూడా పౌలు భక్తుడు శిలువ ధ్యానాలు చేసినాడు. ఈస్టర్ పండుగలు రోజు జరుపుకున్నాడేమో. ఎందుకంటే ఆల్వేస్ హీ వాంట్స్ ఓన్లీ ద క్రాస్. హీ వాంట్స్ టు నో అబౌట్ ద క్రాస్ అండ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను తెలుసుకోవడానికి, మరి అట్టి జ్ఞానాన్ని నేను పొందుకోవడానికి, క్రీస్తు మరణంలో సహానుభవం గలవానిగా నేను మరి ఉండడానికి నాకు కలిగినవన్నీ ఇంకేది నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అదర్ దాన్ దీస్ టూ. అందుకే నాకు కలిగినవన్నీ కూడా నేను ఏం చేసుకుంటున్నాను? నష్టపరుచుకుంటున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. అంటే మరి తిరిగి మనము సమాధులు తెరవబడాను అంటే క్రీస్తు మరి తన జీవము మరణమైనాడు అని అంటున్నారు, కానీ తన జీవం మరణం వెంబడి వెంటనే జీవం. అంటే మరణం కానీ జీవం లేదు కదా. ఒక గింజను మీరు భూమిలో పాతి పెడితే 3వ రోజు అది లేచి నిలబడుతుంది. ఇట్లా 3వ రోజు పునరుద్ధానం పొందుకుంటుంది కదా. అప్పుడు అంటే ఆ యొక్క గింజకు మరొక రూపం, ఒక మహిమ శరీరం వచ్చినట్టే కదా. గింజలో ఏముండింది? జీవం ఉండింది. యేసుప్రభు 3వ రోజు లేచినాడంటే యేసు ప్రభు పేరేంటి? జీవం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఇట్స్ కాల్డ్ ద లైఫ్. అందుకే మరి వారు ఎంత భద్రంగా యేసు ప్రభువును సమాధి చేసినా, పెద్ద రాయి పెట్టి దాన్ని సీల్ చేసి ముద్ర వేసి సైనికులు కావలి ఉన్నా వాటన్నిటిని జయించుకొని యేసు ప్రభు పునరుద్ధానుడైనాడు. అంటే అది పునరుద్ధాన శక్తి అయి ఉంది. ఇంకో మాట మీకు ఈ సమయంలో గుర్తు చేయాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉంది. అంటే మీకు అర్థం చేయాలి. అంటే ఈ సమాధులు తెరవబడి ఈ పరిశుద్ధులు ఎలాగూ జీవం పొందుకున్నారు అంటే మీకు అర్థం కావడానికి నేను ఇవన్నీ అర్థం చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చూడండి. 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములకు కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. అంటే నేనైతే అక్షరాల ఈ మాటను నా శరీరంలో అనుభవించినాను, నా జీవితంలో అనుభవించినాను. అంటే ఎన్నోసార్లు చాలా కష్టం కదా, ఇవన్నీ పనులు అన్ని తలలో నుండి మెదలాలి, అన్నీ ఆలోచించాలి,
ఇంత పనులు. నిన్న కూడా ఎవరో మరి గొప్పవారే మా ఇంటికి వచ్చినారు, పెద్దవాళ్ళు వచ్చి, ఎలా చేస్తున్నావు ఇదంతా ఇలాగ జరుగుతుందంటే నాకైతే లోపల నవ్వుకున్నాను. ఇది ప్రభు నాలో ఉన్నాడు కాబట్టి తన పునరుద్ధాన శక్తి నాలో ఏమవుతుంది, క్రియాసాధకం అవుతుంది. ఈజ్ మేకింగ్ మీ లైవ్. నా వయసులో ఎంతోమంది కట్టబెట్టుకొని వంగిపోయి నడుస్తున్నారు, కానీ దేవుడు నాకు శక్తినిచ్చినాడు. ఎందుకంటే నేను ఆయన పునరుద్ధాన బలాన్ని నేను నెమరవేస్తున్నాను, ఆయన మరణ పునరుద్ధానముల గురించి ధ్యానిస్తున్నాను. అది నాకు శక్తిగా మారిపోయింది. దేవుని స్తోత్రం. అందుకే క్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఇలా చావునకు లోనైన మీ శరీరాలను కూడా ఆయన ఏం చేస్తాడు, శక్తితో నింపుతాడు. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. జబ్బు కట్టే అధికారం లేదు నీ మీద, జబ్బు కట్టేంత వరకు ఉండదు. వెన్ యూ బిలీవ్ ద క్రాస్, ద రిజరక్షన్, ద డెత్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ అండ్ ద రిజరక్షన్ పవర్, అసలు అదే నీకు రోగనిరోధక శక్తి. రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్. అది రోగనిరోధక శక్తి అని నేను ఒక ప్రసంగం చేసినాను. దాదాపు 50,000 కంటే మంది ఆ ప్రసంగాన్ని విన్నారు. దేవుని స్తుతించినాను. దేవుని స్తోత్రం. నేను వాళ్ళు అనుకున్నారు నేను మందు చెప్తానని. నేను ఇదే మందు చెప్పినాను. వాళ్ళు అనుకున్నారు రోగ నిరోధక శక్తి, జాయ్ చర్యని ఏదో చెప్తున్నది మందని. మందేం చెప్తాం, ప్రభు వాక్యమే చెప్తాం. దేవుని స్తోత్రం. ఇదే మన బలం. అందుకే అంటాడు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించు. ఐగుప్తీయులకు వచ్చిన ఏ రోగం నీకు రానియనంటే నీలో అంత విశ్వాసం ఉందన్నమాట, అంత పవర్ ఉందన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే సమాధులు తెరవబడ్డది. వీళ్ళు శరీరాలతో ప్రత్యక్షమైనారు. యేసు పునరుద్ధానుడైనప్పుడు వీళ్ళలోకి జీవం ప్రవేశించిందన్నమాట. అంతవరకు నేను బాగా ఆలోచించినాను. సమాధులు తెరవబడ్డదంటే వెంటనే వీళ్ళు లేచినట్టు కాదు. అది సమాధులు అంటే రాతితో తొలిపించిన ఈ సమాధులు ముఖద్వారాలన్నీ కూడా అడ్డులు ఆటంకాలన్నీ తొలగిపోయి అన్నీ తెరుచుకున్నాయి సమాధులు. తర్వాత యేసు పునరుద్ధానుడైనప్పుడు వీరు కూడా ఆ జీవాన్ని పొందుకున్నారు. నిద్రించిన సమాధులు తెరవబడిన 52వ వచనం. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాను. హల్లెలూయా. లేచానంటే ఎంత అద్భుతం. అసలు ఈ అద్భుతాలు అన్నిటికంటే అదే పెద్ద అద్భుతం. అసలు పాతిపెట్టి ఎన్ని సంవత్సరాలైందో, చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలైందో, ఆ దేహం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, కుళ్ళిపోయి చీకిపోయి ఉట్టి ఎముకలే ఉన్నాయేమో ఎవరికి తెలుసు. కానీ వాటన్నిటికీ జీవం వచ్చేసిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే జీవాధిపతి యేసు ప్రభు, జీవమై ఉన్న దేవుడు. అందుకే నేను డోంట్ లూజ్ హోప్ ఆన్ ఎనీ ఇండివిజువల్. ఎవరి మీద కూడా మీరు ఆశలు వదులుకోవద్దు. వాడెంత కడు దుర్మార్గుడైనా, నీచుడైనా, పాపి అయినా, అక్రమస్తుడైనా, వ్యభిచారి అయినా, డోంట్ లూజ్ హోప్, బికాస్ దెర్ ఇస్ పవర్ ఇన్ హిస్ రిజరక్షన్. దేవుని స్తోత్రం. యేసు లేచినప్పుడు ఈ మృతదేహాలన్నీ కూడా లేచినాయి. అంటే ఎంత అద్భుతం. వీళ్ళంతా పరిశుద్ధులని, సమాధులు తెరవబడిన నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల, ఇక్కడ చూడండి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు, చచ్చిపోయిన అనేక మంది పరిశుద్ధులని లేదు. గమనించినారా మీరు? అంటే చావు అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువానికి చావు ఒక నిద్ర. ఎంత హాయిగా ఉంది కదా వింటుంటే. అమ్మో కరోనా వచ్చి చచ్చిపోతామేమో, అది వచ్చి చచ్చిపోరు. ఒకవేళ కరోనా వచ్చినా మీరు నిద్రపోతారు. అర్థమైతే దేవుని స్తుతించండి. కరోనా వచ్చి మిమ్మల్ని అటాక్ చేసినా కానీ అది మీకు చావు కాదు, అది నిద్ర. ఎవడన్నా మిమ్మల్ని వచ్చి అటాక్ చేసి చంపినా అయ్యో ఏమైపోయింది చచ్చిపోయిందా అనొద్దు, అది నిద్ర. నిద్రించిన వారు తప్పకుండా ఏం చేస్తారు, మేల్కుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీ ఆయన నిద్రపోతున్నాడు, ఎవరో వచ్చినారు, అయ్యగారు ఉన్నారా అంటే నువ్వేమంటావు, నిద్రపోతున్నారండి అంటే అర్థం ఏంటి, అటే పోయినాడా? కాదు, నిద్రపోయి మళ్ళీ గంట అయినాక ఏం చేస్తాడు, లేస్తాడు. హల్లెలూయా. అందుకే క్రైస్తవులకు మరణం ఒక నిద్ర. హల్లెలూయా. అందుకే పరిశుద్ధుల శరీరాలన్నీ కూడా జీవాన్ని పొందుకున్నాయంట. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో, అంటే యెరూషలేమే పరిశుద్ధ పట్టణం, అక్కడంతా వెళ్ళి ప్రవేశించి అనేకులకు ఆగుపడినారంట. నా కుమార్తె తారా చిరియన్ 1985లో మరణించింది. ఆమె ఇప్పుడు ఒకవేళ బ్రతికుంటే 39 సంవత్సరాలు ఉండేది. నాకు అనిపించింది ఒకవేళ ఇలాంటి ఒక పునరుద్ధానం ఉంటే 39 సంవత్సరాల వయసు నా బిడ్డ ఎంత అందంగా చక్కగా ఉండేది.
మొట్టమొదటి దేవుడు ఇచ్చిన బిడ్డను చూసుకుంటుండే కదా నేను. అంటే అలాగే ఎంతోమంది కోల్పోయిన దేహాలన్నీ జీవం పొందుకున్నప్పుడు ఎంతమందికి ఆ రోజు ఆనందం కలిగిందో, వాళ్ళు తిరిగి పోగొట్టుకున్న వారిని ఏం చేసినారు, చూడగలిగినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దే గాట్ బ్యాక్. అంటే అలాగే ఉండడానికి కాదు, అపియరెన్సెస్ అనే ఉంది ఇక్కడ, వాళ్ళు ప్రత్యక్షపరుచుకున్నారనే ఉంది. మరి వాళ్ళతో జీవించినారని మనకు తెలియదు. అంటే దే గాట్ ద లైఫ్ అండ్ దే మేడ్ అపియరెన్సెస్ ఇన్ ద హోలీ సిటీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము తప్పకుండా పునరుద్ధాన శక్తి యందు విశ్వాసము ఉంచాలి. అది మహా అద్భుతం క్రైస్తవత్వంలో. మొదటి తెస్సలోని 5:10 ఒకసారి చదువుతాను. 1 Thessalonians 5th chapter 10th verse. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. యేసు ప్రభు ఎవరి కొరకు మరణించినాడు? మన కొరకే మరణించినాడు. నా కోసమే, నీ కోసమే అని పాటలు పాడుతుంటాం కదా. ఇది కొద్దిగా అర్థం చేసుకోండి. మరి ఆయన అందుకే మన కొరకు మృతి పొంది తిరిగి లేచినాడు. అంటే ఈ విల్ నెవర్ లీవ్ అస్ అనమాట. ఎనీవే, నీవు ఇప్పుడు బ్రతుకుతున్నావు, చలిస్తున్నావు, శక్తి కలిగి ఉన్నావు, ఉనికి కలిగి ఉన్నావు, యేసు నీతోనే ఉన్నాడు. ఆయన జీవాధిపతి. నువ్వు క్రీస్తునందే నిద్రిస్తున్నావు, మరణమైనా కానీ తిరిగి నువ్వు క్రీస్తుతో కూడానే లేస్తున్నావు. అందుకే ఎఫెసీ పత్రిక రాసినప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మనం అసలు ఎలాంటి వారము? మనము అపరాధముల చేత, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు బ్రతికిన వారు కాదు. పాపం చేసిన వాడు తప్పకుండా ఏమవుతాడు? చచ్చిపోతాడు వాడు. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. మీరు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వాటిని చేయొచ్చు, క్రీస్తుతో కూడా మీరు బ్రతికించినాడు. ఇంకా చాలా ఉంది, మీరు కిందికి చదవాలి. అంటే వీఆర్ డెడ్ టు దిస్ వరల్డ్ బట్ వీఆర్ అలైవ్ విత్ క్రైస్ట్. అందుకే గలతీ పత్రిక 2:20లో మీరు ఒక పేజీ ఇటు తిప్పండి, లెఫ్ట్ సైడ్ తిప్పండి. గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే క్రీస్తే మనలో జీవిస్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తుతో సిలువ వేయబడిన వారం. ఈ లోకంలో మనము బ్రతుకుతున్నాము, లోకంలోనే ఉన్నాము, కానీ లోకానికి వేరుగా ఉన్నాం. మన పద్ధతులన్నీ వేరుగా ఉన్నది. క్రీస్తు మనలో ఉన్నాడు. వీ కాంట్ సింప్లీ ఫ్లో విత్ ద క్రౌడ్. వీఆర్ సపరేటెడ్ పీపుల్. వీ హ్యావ్ ద సాల్వేషన్. మనకు రక్షణ అనుగ్రహించినాడు. మన పద్ధతులే వేరుగా ఉంటాయి, మన స్వభావాలు వేరుగా ఉంటాయి, మనం చిత్తవృత్తి వేరు ఉంటుంది, మన ఆలోచన విధానము వేరుగుంటుంది. మనం క్రీస్తు బిడ్డలం కదా, ప్రభు బిడ్డలం. లోకస్తులు చేసి ఏ పని చేయలేకపోతున్నాం, ఎందుకంటే క్రీస్తు యొక్క బీజము మన యందు ఉన్నది. హల్లెలూయా. పాపము చేయాలన్నా చేయరాదు, దొంగతనం చేయాలన్నా చేయరాదు, వ్యభిచార తలంపులు అసలు వచ్చినా చేయలేము, ఎందుకంటే క్రీస్తు జీవము మనలో ఉన్నది. హల్లెలూయా. వి కెనాట్ సిన్. 1 యోహాను 3:9, 1 John 3:9, దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. వీఆర్ డెడ్ టు సిన్ బట్ వీఆర్ అలైవ్ విత్ క్రైస్ట్. దట్ ఈస్ ద రీజన్ వీ కెనాట్ కమిట్ ఎనీ సిన్. చివరిగా నేను ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. అంటే ఆ కుళ్ళిపోయిన దేహాలు, అంటే అసలు ఎన్ని సంవత్సరాలు ఆ టూంబ్లో ఉన్నాయి, రాతి తొలిపించిన రాతి సమాధుల్లో ఉన్న దేహాలు, మరి ఎంత సీలేసి పెడతారు కదా దాన్ని. రాతి ముద్ర ఉంటుంది, దాన్ని తీయలేము, అసలు ఎవరు తీయలేరు. మహాభూకంపం కలిగింది, భూమి వణికింది. అప్పుడు దేవాలయం తన చేయిపోతుంది, సూర్యుడు అదృష్టైపోయినాడు. అంటే ఇవన్నీ శతాధిపతి చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. ఈ కార్యాలన్నీ ఏంటి? సమాధులు తెరవబడడం ఏంటి? చచ్చి కుళ్ళిపోయిన వారు లేవడం ఏంటి? పునరుద్ధానం పొందుకోవడం ఏంటి? మరి యేసు లేచినప్పుడు సజీవులుగా వారు కూడా పట్టణంలో అగుపడుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు నిజముగా ఈయన దైవుని కుమారుడు. హల్లెలూయా. ట్రూలీ హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఎవరంటున్నారంటే ఏదో ఒక విశ్వాసి కాదన్నమాట, అన్యుడు, శతాధిపతి,
యేసును సిలువ వేయమని ఆజ్ఞ ఇచ్చిన వాడు కన్నులారా క్రూరంగా చూస్తున్నాడు. అట్టి మనుషుడే మారు మనసు పొందినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. శతాధిపతి సిలువ నీడలో యేసు దేవుని కుమారుడని గ్రహించి రక్షణ పొందుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. దట్స్ అ గ్రేటెస్ట్, అనదర్ గ్రేట్ మిరకిల్. అంటే ఇవన్నీ చూసినా, ఇవన్నీ విన్నా ఇంకా రక్షణ పొందని వారు ఉంటే వారికి తప్పకుండా నిత్య నరకమే. అందుకే నేను యోహాను సువార్త 3:36 మీకు ఆల్మోస్ట్ చాలాసార్లు మీకు గుర్తు చేసినాను. విశ్వసించిన వాడు రక్షింపబడుతున్నాడు, విశ్వసించని వాని మరికి నిత్య నరకమని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నదని. ఈ మాట చాలా పవర్ఫుల్ వర్డ్ ఇది. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఎటర్నల్ లైఫ్. ఎవరికి ఎటర్నల్ లైఫ్? ఎవరికి రిజరక్షన్? ఎవరికి పునరుద్ధానం? ఎవరికి అపరాధముల చేత పాపుల చేత చచ్చిన వాడు కూడా క్రీస్తుతో ఎలా లేపబడుతున్నాడు అంటే రక్షణ పొందుట ద్వారానే. అందుకే అంటాడు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునో రాలేడు. నో వన్ కెన్ కమ్ టు మై ఫాదర్ ఎక్సెప్ట్ బై మీ. అంటే అందుకే అంటాడు, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అందుకే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడండు. వానికి తెలియదు పునరుద్ధానం అంటే ఏంటో అని. వానికేం తెలుసు? చచ్చిపోయిండు అంటాడు, గమనించాడు. ఆ వర్డ్లో కూడా చాలా అర్థం ఉంది. చచ్చిపోయిండు, మర్ గయా, అన్ని భాషలలో అదే ఉందండి. ఎక్కడికి పోయిండు వీళ్ళంతా? మర్ గయా, చచ్చిపోయిండు. డెడ్ అండ్ గాన్ అంటే ఎక్కడ పోయినారు? శరీరం ఇక్కడ ఉంది, కానీ దాన్ని చేసిన వాడు, ఆత్మను అనుగ్రహించిన వారి దగ్గరికి ఆత్మ తిరిగి వెళుతుంది. వాడు న్యాయపీఠం ఎదుట నిలబడతాడు. వాడు చేసిన కార్యాలన్నిటికీ జవాబుదారి. శరీరంతో చేసిన కార్యాలకు వాడు జవాబుదారి ఉంటాడు. మరి వాడు నిత్య నరకం అయితే నరకం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వానికి నరకం, విశ్వాసం ఉంచిన వానికి నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క అద్భుతం, యాక్చువల్లీ ఇట్స్ ఎ బిగ్ లెంతీ టాపిక్. ఇది కొన్ని నిమిషాల్లో చెప్పేది కాదు. ఇది పెద్ద అద్భుతం. ఇది అన్ని అద్భుతాల్లో కంటే చాలా గొప్ప అద్భుతము. సమాధులు తెరవబడడం, మరి పరిశుద్ధుల శరీరాలు జీవము పొందుకోవడం, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి అనేది చాలా పెద్ద టాపిక్. కానీ కొద్ది నిమిషాల్లో మీకు మరి నేను అర్థం చేసినాను. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి లేచి నిలబడితే మనం పాటలు పాడి, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా,
అందుకు నాదీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. అందరి చేతులు ఎత్తి మనం దేవుని స్తుతిస్తూ దేవుని సత్యవాక్యము వినడానికి ఈ చిన్న జీవితంలో గొప్ప అవకాశం ఇస్తూ శిలువ ధ్యాన దినాల్లో 14వ రోజు మనలందరినీ ప్రవేశింపజేసినాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రణాళిక ఎంత గొప్పది, ఆయన తలంపులు బహువిస్తారములని వాక్యంలో ఉంది. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా మన అందరి పట్ల ఆయన తలంపులు ఉన్నాయి. ఆయన ఆలోచనలు అంత గంభీరమైనవి. దేవునికి స్తోత్రం స్తోత్రం. ఆయన మేము ఊరికే ఈ భూలోకానికి రాలేదు, నీవు ఒక ప్రణాళికతో మమ్మల్ని బ్రతికిస్తున్నావు, నీకు గొప్ప గురి కలిగి ఉన్నావు మా పట్ల నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చావు మాకు ఒక అంతం కాదు నాయన, క్రీస్తు మరణం మమ్మల్ని జీవంలోకి దాటిస్తుంది కనుక నీకు స్తుతి చెల్లిస్తున్నాం. నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని చేసినందుకు నీకు స్తోత్రం. వందనాలు 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 తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ పునరుద్ధానం మహిమను మేము ఎంత వివరించినా మా నాలుక చాలదు తండ్రి, నీకు స్తోత్రం. పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన వాడు వాడిని తిరిగి బ్రతుకుతాడని ఎంత అభయవాక్కులు నువ్వు ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. చావుకు అంతం కాదు, అదొక నిద్ర మాత్రమే. తిరిగి మేము యేసులో ఆనందించడానికి మాకు ఒక మార్గం అయిపోయింది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను చేరుకోవడానికి ఒక మెట్టని, మరణం అంటే మేము భయపడకూడదని, అయినా మరణ భయం నుండి మమ్మల్ని విడిపించడానికి ఈ లోకానికి నువ్వు వచ్చినావు తండ్రి. నువ్వు మరణాన్ని మరణంతోనే గెలిచినావు కనుక నీకు స్తోత్రం. మరణపు ముళ్ళును నువ్వు సిలువలో విరిచినావు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ మరి నీ ముళ్ళెక్కడా అని సెలవిచ్చినావు. తను అన్నిటిలో మాకు అత్యధికమైన విజయం ఇస్తూ మీరు నడిపిస్తారు కనుక నీకు స్తోత్రం చెల్లిస్తూ, ఆయన ఈ లోకానికి ఈ జీవితానికి మీరు సరిపోయినవాడు, రానున్న జీవితానికి కూడా నాయన జీవానికి మాకు సరిపోయిన దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ, సకల ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపి పునరుద్ధాన మహిమలు మీరు బయలుపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ మరి సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీ
కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము